మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చాలు. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. దైవజనుడు భయపడుతున్నాడు. సాతాను యొక్క ఆలోచనలు చాలా కుయుక్తిగా ఉంటాయి. ఏదెను తోటలో కుయుక్తి మాటలతో హవ్వను లోపరుచుకుంది. తినకూడనటువంటి పండును తిన్నారు, ఆజ్ఞను మీరారు, తోటలో నుంచి వెలివేయబడడానికి సాతానుడు కారణమయ్యాడు. మొదటి నుంచి సాతానుడు మనస్సులను చెరపివేయబడుతూ ఉన్నాడు, మనస్సును పాడు చేస్తూ ఉన్నాడు. మనస్సు పాడైపోతే లోపల ఉన్న క్రియలన్నీ పాడైపోతాయి. మనస్సు పాడైపోతే సాతానుడు ఎలా ప్రేరేపిస్తాడు అంటే, పునరుత్థానపు ఆరాధన సరిగ్గా 8:30 అనుకోండి, ఇంకా కాస్తంత సేపు నిద్రపో. సాతాను యొక్క ఆలోచన. పాటలు పాడుతున్నారు కదా, ఇప్పుడే కదా పాటలు ప్రారంభించింది. పాటలు అయిన తర్వాత వెళ్ళొచ్చులే. సాక్ష్యాలు ప్రారంభించారు కదా, పాటలు అయింది ఇప్పుడే, సాక్ష్యాలు ఇప్పుడే కదా మొదలు పెట్టింది. సాక్ష్యములు అయిన తర్వాత వెళ్ళొచ్చులే. సాతానుడు ఏం చేస్తాడంటే, దేవునికి దగ్గరగా ఉండకుండా ప్రతి క్షణం మనస్సులను పాడు చేస్తూ ఉంటాడు సాతానుడు. క్రియలు చెడిపోతే మనస్సు చెడిపోతుంది. క్రియ చెడిపోయిందనుకోండి, మనస్సు చెడిపోయిందనుకోండి, క్రియలు చెడిపోతాయి. సాతానుడు ఎలా వస్తాడంటే, దగ్గరికి ఎలా వస్తాడంటే, పెద్ద కళ్ళు వేసుకుని, పెద్ద శరీరం వేసుకుని వికృతంగా రాడు వాడు. చాలా స్మూత్గా, చాలా చక్కగా వాడు వచ్చి మాట్లాడుతాడు. ఏమని మాట్లాడుతాడో తెలుసా? పాస్టర్ 9 గంటలు దాటితే మందిరానికి రావద్దు అన్నాడు కదా, గేట్లు వేసామన్నాడు కదా, మనకి ప్రక్కనే మందిరం ఉంది కదా, అడికి వెళ్దాంలే. వాడు నెమ్మదిగా చెప్తా ఉంటాడు. ఏం చెప్తాడు తెలుసా? వెళ్ళిపోతే దేనికి చెప్తాడు? చెక్కలకు చెప్తాడా? బాక్సులు చెప్తాడా? మొక్కలకు చెప్తాడా? దేనికి చెప్తాడు?
సరే దేనికో దానికి చెప్పుకుంటాడులే, ఇక్కడ దగ్గరలోనే మందిరం ఉంది కదా, నడు వెళ్దాం. వాడు ఏం చేస్తాడంటే కుయుక్తి ఆలోచన. వాడు మొదటి నుంచి సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు, హవ్వ దేవుని చేత నిర్మింపబడినటువంటి వాళ్ళను సహితము సాతానుడు ఏం చేశాడంటే మోసం చేశాడు కుయుక్తి మాటలతో. వాడు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండియో పవిత్రత నుండియో ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాడు దేవుని సేవకుడు భయపడుతూ ఉన్నాడు. మనస్సు చెడిపోతే క్రియలు చెడిపోతాయని సాతానునికి తెలుసు. అందుకని వాడు మొదట నుంచి విశ్వాసుల మనస్సులు చెరుపుతూ వస్తూ ఉన్నాడు. కనుక జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా ఈ అంత్య దినాలలో, అపాయకరమైనటువంటి దుర్దినాలలో ప్రభు మనకిచ్చిన పరిశుద్ధతను, విశ్వాసమును బట్టి మనస్సును కాచుకోవాలి. ఆమేన్ చెప్పండి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. జాగ్రత్తగా మీరు ఆలకించండి. నేను రైట్ టైంకి ముగించడానికి ఇష్టపడుతున్నాను. గత కొన్ని రోజుల క్రితం అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్ ఆ ప్రాంతం అంతా అగ్నితో కాలిపోయింది. ఎందుకని కాలిపోయిందని విశ్లేషకులు ఆరా తీస్తే ఆ ప్రాంతంలో సంపన్నులు, అపార కోటీశ్వరులు నివసిస్తూ ఉన్నటువంటి ప్రాంతం ఆ ప్రాంతం. ఆ ప్రాంతంలో ఓ మంచి కాన్ఫరెన్స్ జరిగిందట. అక్కడున్న సినిమా హీరోలందరూ ఒక పెద్ద హాల్ తీసుకుని అక్కడ సెలబ్రేషన్ ఏర్పాటు చేసుకుని వారు మాట్లాడుకుంటున్నటువంటి మాటలవి. చాలా మంది పిలువబడినటువంటి వారు వచ్చారు. మా హీరో ఎవరు అంటే, మా హీరో ఇదిగో పలానా వ్యక్తి 13%. కొందరు ఏమన్నారంటే మా హీరో వాడే. కొంతమంది ఏం చెప్పారంటే మా హీరో నా తల్లిదండ్రులు. గాడ్, దేవుని గురించి కూడా అక్కడ రాసి పెట్టి ఉంచారు. దేవునికి 0%. సాతానుడు ఏం చేస్తున్నాడంటే వాడు మనస్సును చెరుపుతూ ఉన్నాడు. విశ్వాసుల మనస్సులను వాడు విశ్వాసుల మనస్సులను పాడు చేస్తూ ఉన్నాడు. ఆ పెద్ద ఫంక్షన్ జరిగింది. సరిగ్గా
5 రోజులు పూర్తవ్వలేదు. 5 రోజులు పూర్తవ్వలేదు. ఆ ప్రాంతమంతా అగ్నితో కాల్చబడుతూ ఉంది, కాలిపోతూ ఉంది. పైన విమానాలు ఆర్పుదామని ప్రయత్నం చేసిన, వాయుమండలంలో విమానాలతో ప్రయత్నం చేసిన, అక్కడున్న ఫైర్ ఇంజిన్లతో ప్రయత్నం చేసిన ఏ ప్రయత్నం కూడా సఫలం అవ్వలేదు, కాలిపోయాయి. కారణం ఏంటి అంటే సాతానుడు వారి మనస్సులను చెరుపుతూ ఉన్నాడు. ఈ అంత్య దినాలలో విశ్వాసులలో విశ్వాసమును కనుగొనగలమా? మనస్సులను చెరుపుతూ ఉన్నాడు సాతానుడు. క్రీస్తు ఎడలనున్న సరళత నుండియో, పవిత్రత నుండియో ఎట్లాగైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఆరాధనకు వెళుతున్నాం. ఆరాధనలో పాలు పొందుతున్నాం. దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. దేవుని మాటలకు లోబడుతూ ఉన్నామా లేదో ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుని మాటకు విధేయత చూపిస్తూ ఉన్నామో లేదో. నీ మనస్సు నీ మీద నేరారోపణ చేసినప్పుడు, నీ మనస్సు నీ మీద నేరం మోపుతూ ఉన్నప్పుడు పశ్చాత్తాపం రాదా నీకు? ఆరాధనలో ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ నీ మనస్సు చెడిపోతే నీ క్రియలు చెడిపోతాయి. నాతో ఒక తమ్ముడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అన్నా, చాలా కాలం నుంచి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నానన్న. నా ప్రయత్నాలన్నీ విఫలమైపోతూ ఉన్నాయి. ఎందుకని విఫలమవుతున్నాయి నీ ప్రయత్నాలు? నీ తోటి వారు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళుతూ ఉన్నారు కదా, నువ్వు అక్కడే ఉండడానికి కారణం ఏంటంటే నీ మనస్సు చెరపబడి ఉంది, నీ క్రియలు చెడిపోయాయి. సాతానుడు నీ క్రియలను వాడు చెడిపేస్తూ ఉన్నాడు. నా దగ్గరకు వచ్చి ప్రైజ్ లార్డ్, చాలా మంది ఏమనుకుంటారంటే సేవకుడు పిచ్చోడు అనుకుంటారు. సేవకుడుకున్న తెలివితేటలు ఎవడికో ఉండవు. సేవకుడుకున్న తెలివితేటలు ఎవడికో ఉండవు. నువ్వు మాట్లాడితే నీ ఇంట్లో నలుగురితో మాట్లాడతావు. మీ అమ్మతో, మీ నాన్నతో, లేకపోతే నీ యజమానితో, నీ పిల్లలతో మాట్లాడతావు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకని అన్ని తెలివితేటలు వచ్చినాయి అంటే, ఆయన మాటలు నేను విన్నాను. రోజుకట 2-3 గంటలు నిద్రపోతాడట. ఎక్కువ సమయం అందరితో మాట్లాడతాడంట. జోజన్నతో మాట్లాడతాడు, రాజ్బాబన్నతో మాట్లాడతాడు, దావిదన్నతో మాట్లాడతాడు, యశ్వంత్తో మాట్లాడతాడు. రకరకాలైన వ్యక్తులతో మాట్లాడడం వల్ల రకరకాలైనటువంటి జనరల్ నాలెడ్జ్ పెరిగిపోతుందంట.
అలాగే సేవకుడు కూడా మీ అందరితో మాట్లాడుతూ ఉంటాడు కనుక సేవకుడికి కాస్త తెలివి ఎక్కువే. నాతో ఆ తమ్ముడు చెప్తున్నాడు, అన్నా జీవనానికి ఆధారమే లేదన్నా. నాతో చెప్తున్నాడు ఒక సంవత్సరంన్నర పైగానే వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు, నాకు తెలుసు. ఒక సంవత్సరంన్నర పైగానే వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు, నాకు తెలుసు. నాతో చెప్తున్నాడు, 5 రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడు. నాతో చెప్తున్నాడు, అస్సలు ఏమి లేదన్నా. నన్ను పిచ్చోడు అనుకుంటారు. నాతోనే నీకన్నా ముదిరిపోయింది తలకాయ, రంగే తెలుసుకోలేదు. తెల్లెంట్రుకలు ఉంటేనే బాగుంటుందిలే అని రంగే తెలుసుకోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. దేవుడు బ్రతికిస్తున్నాడు, మనల్ని బ్రతికిస్తున్నాడు. సేవకుని దగ్గర కూడా నువ్వు అబద్ధం చెప్పావంటే దేవుడు నిన్నెందుకు హెచ్చిస్తాడు? నువ్వెంత సంపాదించినా నీ సంపాదన అంత చిల్లు సంచులోనే. నువ్వు తినవు, నువ్వు కడుపు నిండా తినవు. ఈడికి దారబోయడమే తప్ప నువ్వు తినేది ఏమీ లేదు. నువ్వు బాగుపడేది ఏమీ లేదు. నీ కష్టార్జితం అంతా రాళ్ల పాలైపోతుంది, అన్యుల పాలైపోతుంది. నీ కష్టార్జితం ఆశీర్వదించబడాలి అంటే, బల నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకంగా ఉండు. చెప్పండి ఆమేన్, చెప్పండి ఒకసారి ఆమేన్. ఈ కొంచెములో నమ్మకంగా ఉండు. అరే చీమ కాలంతో కూడా నీలో నమ్మకంగా లేదు. విశ్వాసినండి నేను విశ్వాసిని. దేవుని మందిరానికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తామన్నది అనేది ముఖ్యం కాదు. ఎంత సీనియారిటీ నీకుంది అనేది ముఖ్యం కాదు. ఎంత సిన్సియర్గా దేవుని మందిరంలో మనం ఉంటున్నాము, నాటబడుతూ ఉన్నాము. మనస్సులు చెరపబడకుండా జాగ్రత్తగా కాచుకోవాలి. మన మనస్సును జాగ్రత్తగా కాచుకోవాలి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి ఒకసారి. నీ మనస్సు చెడిపోయిందనుకో, సేవకుడితోనైనా నువ్వు అబద్ధం చెప్తావు, సిలువలో రక్తము కాచిన యేసు ప్రభుతోనైనా నువ్వు అబద్ధం చెప్తావు. పెద్ద సేవకునికే నువ్వు నిజం చెప్పలేదు అంటే దేవుడికే నిజం చెప్తావు నువ్వు. దేవుడికి కూడా అవసరమైతే వడ్డీకి ఇస్తావు నువ్వు. నీ వ్యాపారం ఆయనతో కూడా ప్రారంభిస్తావు. దేవునికే మహిమ కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. మనస్సులు చెరపబడకూడదు, మనస్సు పాడైపోడకూడదు. మనస్సు పాడైపోతే క్రియలన్నీ పాడైపోతాయి. నీ ఆలోచన విధానాలన్నీ పాడైపోతాయి. నీ కంటితో మంచి చూపు, మంచి దృష్టి కూడా నువ్వు చూడలేవు. నీ ఆలోచనలో మంచి ఆలోచన ఏది ఉండదు. నీ తలంపులలో మంచి తలంపు ఏది ఉండదు. కారణం ఏంటో తెలుసా? మనస్సు. దైవజనుడు అంటున్నాడు, క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. నేను సేవకునిగా భయపడుచున్నాను. నిన్న పగలు ఒక భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళాను.
పగలు శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చాను. ఇక్కడికి పుట్టగుంట వచ్చాను. ఓ ఫోన్లు రెండు. ఈ జనవరి నెలలో ఇంచుమించుగా 7 భూస్థాపన కార్యక్రమాలకు వెళ్ళాను. 7 భూస్థాపన కార్యక్రమాలకు వెళ్ళాను. చాలా మంది ఏమనుకుంటారంటే సేవకుడు తెల్ల బట్టలు వేసుకుని తిరుగుతున్నాడు అనుకుంటారు. 7 భూస్థాపన కార్యక్రమాలకు వెళ్ళి చచ్చిపోయినప్పుడు వెళ్ళాలి సమాధుల దొడ్లోకి. 3వ రోజు పలారం అంటారు, పలారానికి వెళ్ళాలి సమాధుల దొడ్లోని. 4వ రోజు కోటం పెట్టాలండి అంటారు, కోటం కొత్తారు. 5వ రోజు రాయేయాలి అంటారా? 5 సార్లు తిరగాలి. 7 సమాధి కార్యక్రమాలకు వెళ్ళాలంటే 7 5లు ఎన్నిసార్లు? 7 5లు ఎంతరా? 35 సార్లు సమాధుల దొడ్లోకి తిరగాలి. మీరు తిరిగి ఒక రాత్రి ఇంట్లో పడుకోండి. నిన్న సమాధుల దొడ్లోకి వెళ్తుంటే ఆడి చేతంటే చేతులు అంటే చూడండి, చేతుల్లో బోన్స్, ఈ కాళ్ళు జముకులు వస్తున్నాయి బయటకు. సేవకుడు చాలా మంది ఏమనుకుంటారంటే విశ్వాసుల మనసులు సాతానుడు చెరుపుతో ఉన్నాడు. తెల్లబట్టలు వేసుకుంటాడు కదా, చక్కగా ఉన్నాడు కదా. సేవకుడికి ఏంటి? సేవకుడు పడే శ్రమ అది ఎవరికి తెలియదు. విశ్వాసుల మనస్సులో సాతానుడు ఏం చేస్తున్నాడంటే చెరుపుతో ఉన్నాడు. గ్రహించుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము 5వ వచనం. సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చుకొని చాలు. దావీదును చంపాలని అరణ్యములో, కొండ గుహల్లో సౌలు వెదుగుతూ తిరుగుతూ ఉన్నాడు. దావీదు అతనితో ఉన్నవారు ఒక గుహలో దాగి ఉన్నారు. దావీదుతో కూడా ఉన్నటువంటి వారు ఒక గుహలో దాగి ఉన్నారు. దాగి ఉంటే అదే గుహలోనికి సౌలు కూడా ఒంటరిగా వచ్చాడు. సౌలు ఫిలిస్తీయులను తరుముట మాని దావీదు ఎన్గేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చినప్పుడు సౌలు ఇశ్రాయేలు అందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకుని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలా పర్వతముల మీద దావీదును అతని జనులను వెదుకుటకై బయలుదేరాను. మార్గమునున్న గొర్రె దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడింది. అందులో సౌలు లోపలికి వెళ్ళిపోయాడు. దావీదు అతని జనులు ఆ గుహ లోపలి భాగముల్లో ఉన్నారు గనుక దావీదు పక్కన ఉన్నటువంటి సేవకులు ఉన్నారు చూడండి,
వాళ్ళు అంటారు, దావీదు, జనులు ఏమంటున్నారంటే, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నువ్వు అతనికి చెయ్యినట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చునని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలుకు తెలియకుండా, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి, దావీదు ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళే దావీదును నరహంతకునిగా మార్చాలని ఏమంటున్నారంటే, నీ శత్రువుని నీ చేతికి అప్పగించినని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చుకొని ఏమంటాడో తెలుసా? దావీదు ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు, ఇదిగో సౌలు నీకు పలుమార్లు ఈట విసురుతున్నాడు. సౌలు నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దావీదు, సౌలు నిన్ను చంపేస్తాడు ఏ క్షణమైనా. దేవుడే, పరమందు ఉన్న దేవుడే ఈ దినమున దావీదును నీ చేతికి అప్పగించాడు. లే, చంపేయ్. దావీదు ఏమంటాడంటే, దావీదు ఏం చేస్తాడంటే, వాళ్ళ ఆలోచనలు వినకుండా వెళ్ళి సౌలు ఆ గుహలో నిద్రపోతూ ఉన్నప్పుడు వస్త్రపు చెంగును కోసి వచ్చాడు. దావీదు, చంపేయ్ అంటే దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా చేత అభిషేకించబడినటువంటి వాడును నిన్ను చంపను. యెహోవా చేత అభిషేకించబడినటువంటి వాణిని నేను చంపకూడదు. వాళ్ళను కూడా చంపనివ్వలేదు దావీదు. వస్త్రపు ఆ పైన వస్త్రాన్ని, సౌలు వస్త్రాన్ని కోసినందుకే మనస్సు ఎంతో బాధపడిపోయాడు. ఏమంటున్నాడో తెలుసండి? యెహోవా చేత అభిషేకించబడినటువంటి వానిని నేను చంపను. నా ప్రభువునకు నేను ఈ కార్యమును చెయ్యను. యెహోవాను బట్టి అతన్ని నేను చంపను అని తన జనులతో చెప్పాను. యెహోవా చేత అభిషేకించబడిన వానిని ఎవరు కూడా ముట్టకూడదు. చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. గట్టిగా చెప్పండి, కాస్తంత గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చాలా మంది దేవుని చేత అభిషేకించబడినటువంటి సేవకులను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతారు. సేవకుడు అంటే పెద్దగా లెక్కేముండదు, సేవకుడు అంటే పెద్దగా భయమేముండదు. యెహోవా చేత అభిషేకించబడినటువంటి వానిని ఏ మాత్రము కూడా మనము హాని చేయకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. మనస్సు నొచ్చుకున్నాడు. సౌలు వస్త్రాన్ని కోసినందుకే మనస్సును ఎంతో నొచ్చుకున్నాడు. ఈ ఆరాధనలో దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. నీ మనస్సు నీ మీద నేరారోపణ చేయాలి. నేను చేస్తూ ఉన్నది తప్ప, నేను చేస్తూ ఉన్నది ఒప్ప. మనస్సు నీ మీద నేరారోపణ చేస్తే పశ్చాత్తాపం పడు.
పశ్చాత్తాపము పడి ప్రభు పాదాల దగ్గరకు రాగలిగితే ఆయన ఏం చేస్తాడంటే క్షమిస్తాడు ఆయన. చెప్పండి ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనస్సులో పశ్చాత్తాపం కావాలి. మనస్సు పాడైపోయిందనుకో, క్రియలన్నీ పాడైపోతాయి. కనుక మన మనస్సు ఎప్పుడు పాడవకూడదు. తల్ల వంచండి, కళ్ళు మొయ్యండి, తలల వంచండి, కళ్ళు మొయ్యండి. మనస్సు పాడైతే, మనస్సాక్షి పాడైతే క్రియలు పాడైపోతాయి. దావీదు మనస్సు వాత వేయబడిన మనస్సు కాదు. దావీదు మనస్సు మనస్సాక్షి కలిగినటువంటి దావీదు తన మనస్సు తన మీద నేరం మోపకుండా చూసుకుంటూ ఉన్నాడు. మనస్సు వాత వేయబడలేదు, మనస్సాక్షి చావలేదు. కనుకనే తన మనస్సులో బాధపడుచున్నాడు. కొందరి జీవితాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. భయంకర పాపపు ఊబిలో పడి ఉన్న వారికి చింత ఉండదు. కారణం మనస్సాక్షి. కారణం మనస్సాక్షి. నీ మనస్సాక్షి నీ మీద నేరం మోపుతూ ఉన్నప్పుడే, నీ మనస్సాక్షి నీకు బోధిస్తూ ఉన్నప్పుడే మనుషుల దగ్గర అవసరమలే, మనుషుల దగ్గర చెప్పుకోవలసిన అవసరమే లేదు. దేవునితో చెప్పయ్యా, తెలుసో తెలియకో కొన్ని సందర్భాలలో నేను తప్పే చేశాను, దయతో నన్ను క్షమించయ్యా. దావీదు మనస్సు తన మీద నేరం మోపుతూ ఉంది. సౌలును చంపడానికి అన్ని వసతులు ఉన్నాయి. కానీ యెహోవా చేత అభిషేకించబడిన వాడు సౌలు దావీదును చంపడానికి గుహలోనికి వచ్చాడు. సౌలు దావీదు చేతికి చిక్కాడు. దావీదు అంటున్నాడు, నేను చంపను, యెహోవా చేత అభిషేకించబడిన వాణిని నిన్ను చంపను. నీ మనస్సాక్షి నీ మీద నేరం మోపుతూ ఉందా? నీ మనస్సాక్షి నీకు లోబడుతూ ఉందా? నీ క్రియలు పాడైపోయాయా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యం నీతోనే మాట్లాడుతూ ఉంది. దేవుని వాక్యానికి లోబడవా? దేవుని మాటకు విధేయత చూపించవా? దేవుని గద్దింపుకు లోబడవా? లోబడితే ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలవు. లోబడితే సింహాసనం, లోబడితే తరతరాల ఆశీర్వాదం నువ్వు అనుభవించగలవు. లోబడు, దేవుని మాటకు విధేయత చూపించు. మనస్సు నీ మీద నేరం మోపకూడదు. నీ మనస్సాక్షి నీ మీద నేరం మోపకూడదు. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా, మీ అపారమైన ప్రేమ కొరకే స్తోత్రమయ్యా.
ఆరాధనలో కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడారు నాయన. సాతానుడు మొదటి నుంచి కుయుక్తి ఆలోచనలు, క్రీస్తు మీదనున్న సరళత నుండియో పవిత్రత నుండియో వాడు చెడగొడుతూనే వస్తూ ఉన్నాడు. మనస్సులు చెరపబడుతూ ఉన్నాడు, మనస్సులను చెరుపుతూ ఉన్నాడు. తండ్రి, వాక్యపు వెలుగులో మా మనస్సును కట్టుకునేటట్లుగా బోధించారు నాయన. మా క్రియలు పాడైపోకూడదు, మా క్రియలు చెడిపోకూడదు, మా ఆలోచనలు చెడిపోయి ఆలోచనలు రాకూడదు. తండ్రి, సౌలు దావీదును చంపడానికి గుహలోనికి వచ్చినప్పుడు అలిసిపోయి సౌలు పడుకున్నాడు గుహలో. దావీదుకు అన్ని అవకాశాలు ఉన్నాయి చంపడానికి, చంపలేదు. తన మనస్సు తన మీద నేరారోపణ చేస్తూ ఉంది. తండ్రి, ఈ ఆరాధనలో మా మనస్సులు చెరుపబడకుండా వాక్యము ద్వారా మీరు కట్టినందులేక స్తుతి చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు, ఆరాధనలో పాలు పొందిన చిన్నలకు, పెద్దలకు, యవనులకు, వృద్ధులకు, ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్నటువంటి ప్రజలకు కృప సమాధానము తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.